లాక్కొస్తున్నాడు ఇతను, బెజ్జం పెట్టాడు. ఆ బెజ్జానికి అతుకులు ఎట్టేసుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళకి. ఎందుకని? తెలుగుదేశం తన జీవిత కాలంలో ఇన్ని పోస్టులు బీసీలకు ఇచ్చిందా? ఇన్ని కార్పొరేషన్లు పెట్టిందా? కార్పొరేషన్ పెట్టలేదు. ఇన్ని పోస్టులు ఇచ్చిందా? కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇట్లాంటి వాటిలో ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చిందా? ఓసీ సెట్లలో బీసీలకు ఇచ్చిందా ఎప్పుడైనా? ముందు అన్ని కులాలను గుర్తించలేదు ఫస్ట్. అది అసలు ముందు పోటీ చేయడానికి ధైర్యం చేయాలి. అక్కడసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2018లో జరగాలి కదా, ఎందుకు జరగలే? పోటీ చేయడానికి ధైర్యం చేయాల. ఆ రోజున పోటీ చేసి గెలిచి ఇట్లా బీసీలకు భారీగా ఇచ్చింది అనుకోండి, ఇవాళ సమాధానం చెప్పడానికి ఉండేది కదా. పోటీ చేయడానికి ధైర్యం చేయాలి. అప్పుడు ఇతను రాగానే ధైర్యం చేశాడు. ఓసీసీ ఇట్లాంటి బీసీ ఇవ్వడం ఏంటి అనేది కమ్మ తప్పించి ఈవెన్ కమ్యూనిస్టులు కూడా కమ్మనే ఇచ్చారు. టి వెంకటేశ్వరరావు గారు మేయర్గా, కమ్యూనిస్టులు కూడా కమ్మకే ఇచ్చారు మేయర్గా టి వెంకటేశ్వరరావు. ఒక్క రిజర్వేషన్ బీసీ మహిళా రిజర్వేషన్ అయినప్పుడు వచ్చింది పంచుమతి అనురాధ. మొన్నటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చారు? శ్రీధర్కి ఇచ్చారు, కమ్మకే. అంతకుముందు ఎప్పుడు కమ్మకే కదా. అట్లాంటిది ఏ విధంగా మార్పు వచ్చింది ఇప్పుడు? ప్రాక్టికల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మార్పు ఉంది. జంజాల శంకర్ బ్రాహ్మణ్కి ఇచ్చింది ఒకప్పుడు మేయర్కి. అట్లాంటి ఉన్నాయి. తెలుగుదేశం ఎప్పుడు కమ్మకేస్తా వచ్చింది. అట్లాంటి చోట బీసీకి ఇచ్చారు కదా. కాబట్టి ఇక్కడ కాపు, నగరాలు, బీసీ కులాల ఈక్వేషన్ లో ఇతను చేసినందులో 10వ వంతు కూడా తెలుగుదేశం చేయలే. అది ఇప్పుడు చేసినంతగా. ఇంతకుముందు దాని ఈక్వేషన్స్ దానికి ఉన్నాయి. అది దానికి దీనికి తేడా ఏంటంటే అది 35 మార్కుల దగ్గర ఆగింది. వీళ్ళు డిస్టింక్షన్ కొట్టారు, ఇది క్యాస్ట్ ఈక్వేషన్స్. కాబట్టి ఆ బీసీ మంత్రాన్ని నమ్ముకుంటున్నాడు. రెండవది ఈ చిల్లు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే